ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు చూడండి. ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఏవన్నా పర్లేదు, కానీ ఒక కంపెనీ నుండి మనకు ప్రూఫ్ ఉండాలి. ఇందులో ఇన్ని మంత్స్ వర్క్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డియానా నెట్వర్క్స్. అండ్ హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ వెరీ ఫైన్ అండ్ హ్యాపీ దివాళీ. రేపు దివాళీ కదా, హ్యాపీ దివాళీ ఫర్ ఆల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ప్రాసెస్ అసోసియేట్ ఏంటో చెప్తాను. సో చాలా వరకు నాకైతే కాల్ చేశారు, వాళ్ళందరికీ రెస్పాండ్ ఇచ్చాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, మీరు లైక్ చేస్తే నా కంటెంట్ బాగుందా బాగలేదా అని మాకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇంకా లైక్స్ ఎక్కువ వస్తే మాత్రం నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే జాబ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మెయిన్గా జెన్పాక్ట్లో, కాగ్నిజెంట్లో, ఇన్ఫోసిస్లో ప్రాసెస్ అసోసియేట్ అని ఒకటి ఉంటుంది ఈ రోలు. సో మనకు అది ఏం తెలియదు, జస్ట్ గ్రాడ్యుయేషనా మన దానికి అప్లై చేసాం. తర్వాత అందులోకి వెళ్ళినాక మనకు అదేందో మనకు అర్థం కాదు. సో ఇలా ఏంటిదంటే ప్రాసెస్ అసోసియేట్ ఏంటిదంటే యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ అన్నట్టు. బీకామ్ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది, అంటే డిగ్రీ కంప్లీటెడ్ అయితే సరిపోతుంది. సో జస్ట్ మనం కంటెంట్ చూసి మనం అప్లై చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ మీ లక్ ఉంటే మాత్రం జాబ్ వస్తే, తర్వాత దాని ఫ్యూచర్లో దాని ప్రాబ్లం ఏంటిది అనేది మీకు తెలియదు. సో ఈ వీడియోలో మీ అందరికీ అది ఏందో చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దాంట్లో చేస్తుంది. సో ఫస్ట్ ఏంటిదంటే యుఎస్ ఐటీ రిక్రూటర్, అది ఏంటంటే అది నైట్ షిఫ్టే ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అంటే ప్రాసెస్ అసోసియేట్ జాబ్ అనేది ఓన్లీ నైట్ షిఫ్టే ఉంటుంది. మెయిన్గా కాగ్నిజెంట్లో చూడొచ్చు ఈ రిక్రూట్మెంట్. అండ్ ఇది ఏంటిదంటే ఎలా ఉంటుందంటే, అది యుఎస్ఏలో ఉన్న వాళ్ళకి, మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళకి కాల్ చేయాలి. సో అండ్ సో ఈ జాబ్ ఉంటుంది, మన దాంట్లో మీరు వర్క్ చేస్తారా, మీరు ఏంటిదంటే మీరు వాళ్ళని కన్సల్ట్ కావాలి. సో అండ్ సో మాకు ఇక్కడ జాబ్ ఉంది, మీరు వర్క్ చేస్తారా, ఇంత శాలరీ ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో అందరూ జస్ట్ ఎలా అంటే చదువుకోవడానికి వెళ్తారు. సో అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు యూకేకి వెళ్ళిండు. సో తను కూడా పార్ట్ టైం జాబ్ చేస్తుండు, కానీ ఈ కంటెంట్తోనైతే కాదు. సో ఇలా మీరు వాళ్ళని, మీకు ఒక డేటా ఇస్తారు, వాళ్ళు కనెక్ట్ కావాలి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళు కనుక మీకు ఒకవేళ కనెక్ట్ అయ్యి ఆ జాబ్ ఓకే అంటే మాత్రం మీరు రిక్రూట్ చేసినందుకు కూడా పర్ క్యాండిడేట్కి ఇంత ఇన్సెంటివ్స్, వాళ్ళ శాలరీ నుంచి ఇంత ఇన్సెంటివ్స్ అనేది మీకు వస్తుంది. నార్మల్గా వచ్చేసి శాలరీ వచ్చేసి 15,000 to 70,000 ఉంటుంది. సో ఇది ఫస్ట్ అంటే ఏంటిదంటే ఫ్రెషర్స్ వాళ్ళకు. మెయిన్ ఏంటిదంటే ఇది జాబ్లో నౌకరీలో వీటిలలో కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారు. జస్ట్ మీరు అప్లై చేసుకోండి, మెయిల్ వస్తుంది. అలా మీరు చేస్తే మాత్రం మీకు జాబ్ అయితే వస్తుంది. కొన్ని కంపెనీస్కి ఏంటిదంటే క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటుంది, అంటే 30 kilometers బిలో ఉన్న వాళ్ళకైతే క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇలా మెయిన్గా అయితే గర్ల్స్ వాళ్ళకి కూడా సూటబుల్, కాకపోతే నైట్ షిఫ్ట్. శాలరీ మాత్రం మీకు 17 by hand వస్తుంది, కానీ ఇన్సెంటివ్స్ అవన్నీ కాకపోతే మీరు 25, అంటే మీ టాలెంట్ బట్టి మీరు ఒక కన్విన్స్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ అనేది ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ కనుక పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాత్రం రావాలి. సో మీరు ఇన్ కేస్ పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాకపోవడం, దాంట్లో వెళ్ళినాక వాళ్ళకు ఏంటిది ఆఫర్ లెటర్ వస్తలేదని ఇలా కొన్ని ఉంటాయి అన్నాడు. కొన్ని చిన్న కంపెనీస్ ఏంటంటే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్స్ ఇవ్వరు, అండ్ రిలీవింగ్ లెటర్ ఇవ్వరు, అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఏమి ఇవ్వరు. జస్ట్ మీరు రిక్రూట్ చేసుకుంటారు, మీతో వర్క్ చేపిస్తాడు, శాలరీ బై హ్యాండే ఇస్తారు ఇంకా. సో ఇలా మీరు మోసపోకండి. బెటర్ ఏంటిదంటే ఆఫర్ లెటర్ వచ్చేటట్టు మంచి కంపెనీస్లో మీరు ట్రై చేస్తే, నెక్స్ట్ ఈ 1 yearలో మీరు జస్ట్ 15,000 మీరు శాలరీ టేకప్ చేసుకుంటే, నెక్స్ట్ ఇయర్లో మీరు వేరే కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీకు మినిమం 15 కాదండి 30K దాకా మీకు శాలరీ హైకింగ్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ మీరు కాన్సెప్ట్ చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు చూడండి. ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఏవన్నా పర్లేదు, కానీ ఒక కంపెనీ నుండి మనకు ప్రూఫ్ ఉండాలి. ఇందులో ఇన్ని మంత్స్ వర్క్ చేశాను, ఇన్ని ఇయర్స్ నేను వర్క్ చేశాను అని ఒక కంపెనీ అనేది మీకు ఒక ప్రొఫెషనల్గా మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మీరు వేరే కంపెనీకి వెళ్ళినా కూడా ఈ 15,000 అనేది ఏకంగా 30,000 దాకా మీకు ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. సో గుడ్డిగా మాత్రం వెళ్ళకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ గుడ్ బై.